హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే పార్ట్ 1 చూసిన తర్వాత అందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత బాగానే అనిపించింది అందరికీ. ఇప్పుడు పార్ట్ 2 వచ్చేసింది. సో ఇది చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అంటే అసలు ఏం టైం వేస్ట్ చేయకుండా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ అంటే కథ చూసుకుంటే ఎలా ఫస్ట్ పార్ట్ అయితే స్టార్ట్ అయ్యిందో ఇది కూడా అలానే కంటిన్యూ అయ్యిందనమాట. అంటే పుష్పకి ఒక ఐడెంటిటీ కావాలి, సో నలుగురు గుర్తించాలి అని చెప్పి సో పార్ట్ 1లో అలా ఉంటుంది క్యారెక్టరైజేషన్. సో ఇందులో కూడా బిజినెస్ అంతా ఓవర్టేక్ చేసేస్తాడు, అన్నీ తన కంట్రోల్లోకి వస్తాయి. సో ఇప్పుడు తను ఆపరేట్ ఎలా చేయాలి అంటే తను ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఆ బిజినెస్లో ఫహద్ ఫాజిల్, సో బన్వర్ సింగ్ షెకావత్, సో ఆయనతో వచ్చిన ఇబ్బందులు ఏంటి, సో ఇదనమాట బేసిక్ స్టోరీ లైన్ అనమాట. సో మ్యాక్సిమం ఫస్ట్ పార్ట్లో చూపించిందే ఒక 30% ఎక్స్ట్రా చూపిస్తారనమాట. స్టోరీ అయితే ఇంకేం ఫ్రెష్ అయితే లేదు. సో దాని గురించి నేను చెప్తాను. ఫస్ట్ అయితే మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇదనమాట. అయితే క్యారెక్టర్స్ విషయానికి వచ్చినప్పటికీ అల్లు అర్జున్ గారు అయితే వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగా చేశారు. ఈవెన్ అంత స్టార్డమ్ ఉండి అంత స్టార్ ఇమేజ్ ఉండి కూడా కొన్ని సీన్లు అయితే ఈజీగా చేసేసారనమాట. అంటే ఇవి చేస్తే రిస్క్ అవుతుందా లేకపోతే ఏంటి అని చెప్పి ఆయన ఆలోచించలేదు. ఇదిగా ఈ సినిమాకైనా అంకితం చేస్తారనమాట. రష్మిక మందాన కోసం మాట్లాడాలంటే యానిమల్ తర్వాత చాలా మంచి రోల్ పడింది. సో ఈక్వల్ హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో హీరోయిన్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉండేటట్టు ఈక్వల్గా పడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జాతర సీక్వెన్స్ అయితే చాలామంది ఈ సీక్వెన్స్ కోసం మాట్లాడతారు. ఖచ్చితంగా ఇది హిట్ అయ్యే సీక్వెన్స్ అనమాట. సలార్లో కాటరమ్మ సీక్వెన్స్ ఎంత మంచి హిట్ అయిందో ఇప్పుడు ఈ జాతర సీక్వెన్స్ కూడా అంతే హిట్ అవుతుంది అనమాట. డిఎస్పి గారి మ్యూజిక్ సో పర్వాలేదు. ఇప్పుడు కిసిక్ సాంగ్ అనేది ఏదో బయట ఒక చిన్న లైన్ మీద ట్రెండ్ అయింది. బట్ సినిమాలో వచ్చేటప్పటికి అన్ని సాంగ్స్ కూడా బాగానే ట్రెండ్ అయ్యి అంతా బాగానే ఉంది. చూడడానికి విజువల్లీ కూడా పర్వాలేదు అనమాట. అలాగే బీజిఎం వచ్చేటప్పటికి శ్యామ్ సిఎస్ గారు కొట్టారంట. కెమెరా వర్క్, టెక్నికల్ వర్క్, సో ఇవన్నీ కూడా పర్వాలేదు. అంతా కూడా అంత ప్రొడక్షన్ పెట్టి అంత చేశారు కాబట్టి సో అన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మెయిన్ వీక్నెసెస్ వచ్చేటప్పటికి ఫస్ట్ వీక్నెస్ ఏంటి అంటే సినిమాలో కథ లేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ పార్ట్ 1 హిట్ అయిందో, ఇంటర్నేషనల్ వైడ్ రీచ్ వచ్చిందో, సో అప్పుడే చాలామంది డౌట్ పడ్డారు పార్ట్ 2లో ఇంకా డైల్యూట్ అయిపోద్దేమో, సో అడిషనల్ సీన్స్ ఏమైనా పెడతారేమో, సో ఎట్లాగా అందరికీ రీచ్ అవ్వాలి అనే థాట్తో అది స్టోరీ ఏమైనా డైల్యూట్ అయిపోద్దేమో అని చెప్పి కొంతమంది అయితే డౌట్ పడ్డారు. సో ఆ డౌటే నిజమైందనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు అన్ని దేశాల్లో రీచ్ వచ్చినప్పుడు అంతమందికి అది ఎక్కాలి అంటే అది ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో జరిగే స్టోరీ అయితే అంతమందికి ఎక్కకపోవచ్చు. సో అందుకని చెప్పి సుకుమార్ గారు ఆ స్టోరీని ఇంకా ఎక్స్టెండ్ చేసి 3 గంటల 20 నిమిషాల స్టోరీ అయితే పెట్టారనమాట. సినిమా మొత్తం 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది. బట్ అందులో అయితే ఎక్కడా కూడా మనకి కనెక్టివిటీ కనిపించదు. సో ఏదైతే సీన్స్ ఇవన్నీ ఉంటాయో అన్నీ కూడా సపరేట్గా చూసుకుంటే చాలా బాగుంటాయి, ఎక్స్ట్రాడినరీ సీన్స్ అనమాట. బట్ కనెక్షన్ అనేది సీన్కి ఉంటేనే అంత సినిమా అయితే బాగుంటుంది అనమాట. బట్ ఎక్కడైతే కనెక్టివిటీ మిస్ అయిందనే చెప్పాలి. అది ప్యూర్గా తెలిసిపోద్ది, మీకు కూడా తెలిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట. అలాగే ఇంకొక వీక్నెస్ వచ్చేటప్పటికి రైటింగ్. సో పార్ట్ 1లో ఎంత మంచిగా ఉంటుందో అదర్ సెంటిమెంట్ సీన్స్, సో ఆ కూలౌట్ నుంచి ఎలా ఎదిగాడు, సో ప్రతిదీ కూడా డీటెయిలింగ్గా ఉంటుంది, మనకు అర్థమవుతుంది అనమాట. ప్రతిదీ కూడా మనం కూడా ట్రావెల్ చేసేటట్టు ఉంటుంది. బట్ పార్ట్ 2 వచ్చేటప్పటికి ఎక్కడో రైటింగ్ అయితే మిస్ అయిందనమాట. అంటే కరెక్ట్ టైంకి ఆ డైలాగ్ పడడం, లేకపోతే ఆ లెంత్లో ఉండే డైలాగ్ ఇంకా ల్యాగ్ అయిపోవడం. సో కొన్ని డైలాగ్స్ అయితే మనకు అర్థం కాదనమాట. ఎందుకంటే స్లాంగ్ ప్రాబ్లమో లేకపోతే ఏంటో తెలియదు. నాకైతే కొంచెం రిజిస్టర్ అవ్వలేదన్నమాట. సో రైటింగ్ అయితే చిన్న తగ్గిందనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి సెట్స్ అయితే చాలా పెద్దగా పెట్టేశారు గైస్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎర్రచందనం స్మగిల్ చేసే ఒక సీన్ ఉంటుంది, దాంతోపాటు రావు రమేష్ గారిది. సో ఇవన్నీ కూడా కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. సెట్లు అయితే ఆ సీన్స్కి వేస్ట్ అని చెప్పి నాకైతే అనిపించింది. సో జస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ కంట్రోల్ చేయడానికి లేకపోతే ఏదో పెట్టాలి కదా అని పెట్టినట్టు ఉంటుంది అనమాట. సో ఆ సెట్లన్నీ కూడా పార్ట్ 1లో ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టరైజేషన్ అలాగే క్లైమాక్స్లో వచ్చి చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అనమాట. బట్ పార్ట్ 2కి వచ్చేటప్పటికి ఆయన కామెడీ క్యారెక్టర్ అయిపోయింది అనమాట. బట్ ఎందుకో నాకు కూడా అనిపించింది ఏ ఈవెంట్కి కూడా ఆయన అటెండ్ అవ్వలేదు, మనం చూసే ఉన్నాం. సో ఈవెన్ మలయాళంలో జరిగిన ఈవెంట్కి కూడా ఆయన అటెండ్ కాలేదన్నమాట. సో మరి అదే రీజన్ అయిందేమో, ఆయన సాటిస్ఫై అవ్వలేదేమో అని చెప్పి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కూడా. అయితే ఇప్పుడైనా సరే విలన్ రోల్ ఎంత ఇంపార్టెన్స్ అంటే
ఎప్పుడైనా ఏ సినిమాలో అయినా విలన్ రోల్ అనేది హీరోకి ఈక్వల్గా ఉండాలన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని సీన్స్లో మనం కామెడీలా అనిపించేస్తుంది. సో అదేంటంటే డైల్యూట్ అయిపోయినట్టు మనకి అనిపిస్తుంది అనమాట. సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి హీరోకి విలన్కి ఈగో క్లాసెస్, ఇద్దరికి ఈగో ఎక్కువగా ఉంటే, ఇద్దరు ఈగో పిచ్చోళ్ళు అయితే సో వాళ్ళిద్దరి మధ్యన వచ్చే ఫైట్ ఎట్లా ఉంటుంది అనేది స్టోరీ అనమాట. బట్ ఇక్కడ హీరోది హైలైట్ అవుతుంది, బట్ విలన్ వచ్చేటప్పటికి కొంచెం డౌన్ అయిపోతుంది. అది ఎక్కడో అది మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో అదైతే నాకు అనిపించింది. అగైన్ ఈ రివ్యూ అయితే మీరు బేస్ చేసుకుని సినిమాకి వెళ్ళకండి, మీరు సపరేట్గా వెళ్ళి మీరు చూసుకోండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ.